నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఖమ్మం జిల్లా కలెక్టర్కు ఓ వ్యక్తి రాసిన లేఖ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. ఆ ఫిర్యాదు కాపీ సామాజిక మాధ్యమాల్లో ఒక అలజడి రేపుతోంది. ఇప్పటికే ఆ లేఖ వాట్సాప్, సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను నేను. సినీ నటి సౌందర్య మీ అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు 2004లో తెలంగాణలో లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తూ ఆమె తన సోదరుడు అమర్నాథ్తో కలిసి ప్రమాదవశాత్తు జరిగినటువంటి హెలికాప్టర్ ఆ ప్రయాణంలోనే హెలికాప్టర్ కుప్పకూలడంతో ఆమె చనిపోయారు. అయితే 20 ఏళ్ల తర్వాత, సరిగ్గా ఆమె మరణించిన 20 ఏళ్ల తర్వాత ఆ డెత్ మిస్టరీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఒక క్లారిటీ అనేది లేదు. కానీ 20 ఏళ్ల తర్వాత మాత్రం ఓ వ్యక్తి సౌందర్య మృతికి కారణం సినీ నటుడు మంచు మోహన్ బాబు అంటూ ఖమ్మం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ ఫిర్యాదు కాపీని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. సరిగ్గా మార్చి 10వ తేదీన ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయానికి ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదులో ఖమ్మం రూరల్ మండలం సత్యనాపురం గ్రామం ఏదులాపురం గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఎదురుగట్ల చిట్టుమల్లు, ఈ వ్యక్తే, నా పక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తే ఖమ్మం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు మంచు మోహన్ బాబుపై. సినీ నటి సౌందర్యది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం కాదు, ఆమె ప్రమాదవశాత్తు మరణించలేదు. పక్కా పథకం ప్రకారం సినీ నటి సౌందర్యను, ఆమె సోదరుడు అమర్నాథ్ను సినీ నటుడు మంచు మోహన్ బాబు హత్య చేయించాడని చెప్పి ప్రస్తుతం ఎదిరిగట్ల చిట్టిమల్లు అనే ఓ వ్యక్తి ఖమ్మం కలెక్టరేట్కి ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగలేదు, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. 495 రోజుల నుంచి ఒక నిరాహార దీక్ష కూడా ఆయన చేపట్టాడు. ఆ దీక్ష చేపట్టడానికి కూడా కారణం మరేదొకటి కాదు, కేవలం సినీ నటి సౌందర్య మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి, సినీ నటుడు మంచు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, సినీ నటి సౌందర్యకు చెందినటువంటి హైదరాబాద్ శివార్లో గల జల్పల్లి ఎస్టేట్ను, ఆ గెస్ట్ హౌస్ను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇలా అనేక అంశాలను ఎదురుగట్ల చిట్టిమల్లు తన ఫిర్యాదులో ఖమ్మం కలెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ రిసీవ్డ్ కాపీ నా చేతిలో ఉంది. ఆ తర్వాత ఖమ్మం రూరల్ పోలీసులకు ఎదురుగట్ల చిట్టిమల్లు చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఒక రిసీవ్డ్ కాపీ కూడా నా చేతిలో ఉంది. ప్రస్తుతం ఎదురుగట్ల చిట్టిమల్లు నాతోనే ఉన్నారు. ఆయన 495 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. సౌందర్య మృతి కేసు విచారణ మరొకసారి రీఎంక్వైరీ జరపాలి, పూర్తి స్థాయిలో సౌందర్య మృతి వెనుక ఉన్నది మాత్రం సినీ నటుడు మంచు మోహన్ బాబే అంటూ కూడా ఆయన గంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ లేఖ, ఈ ఫిర్యాదు కాపీ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్గా మారుతోంది. అసలు సినీ నటి సౌందర్య అంశం ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది? అసలు ఎదురుగట్ల చిట్టిమల్లుకు మోహన్ బాబుకు ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉన్నాయా? వారిద్దరి మధ్య ఏమైనా సంబంధాలు గతంలో ఉన్నాయా? ఎందుకు ఎదురుగట్ల చిట్టిమల్లు ప్రస్తుతం మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు? అసలు సౌందర్య మృతికి మోహన్ బాబుకు సంబంధం ఏంటి? అసలు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం పక్కకు పెడితే అసలు ఎదురుగట్ల చిట్టిమల్లు ఎందుకు సౌందర్య చనిపోయిన 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఎదురుగట్ల చిట్టిమల్లు ఉన్నాడు. ఆయన కేవలం ఒక రైతు కూలీ మాత్రమే, రైతు కూలీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, 3 అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చదివిస్తున్నాడు. రైతు కూలీగా పనిచేస్తూ తన కుటుంబ పోషణ సాగిస్తున్నాడు ఎదురుగట్ల చిట్టిమల్లు. ఎదురుగల చిట్టిమల్లుతో మాట్లాడదాం. ఎందుకు 495 రోజులుగా దీక్ష చేపట్టాల్సి వచ్చింది? అసలు సౌందర్య మృతికి సంబంధించి ఆయనకున్నటువంటి అనుమానాలు ఏంటి? అతని మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిట్టిమల్లు గారు నమస్కారం. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు? ఏంటి 495 రోజులుగా నిరాహార దీక్ష చేపడుతున్నారు? ఏమి ఇబ్బంది ఏం లేదా? చాలా అంటే బాగానే ఉన్నట్టున్నారు. ఆరోగ్యం ఏం కూడా ఖరాబ్ కాలేదా? అంటే నేను రోజు ఆకులు తింటున్నానండి. రోజుకు 3 పూటలు ఆకులే తింటాను. నేను ఏం తీసుకోను, ఇక ఆహారం, టిఫిన్
అట్లా రైస్. మీరు ఏం చేస్తుంటారు అంటే నేను రోజువారీ రైతు కూలీనే, రైతు కూలీగా రైతు కూలీగానే చేస్తుంటాను. ఓకే. రైతు కూలీ అంటే పెద్దగా డబ్బులు ఏం రావు. రోజుకి ఒక 500, 300 వరకే వస్తాయి. మరి కుటుంబ పోషణ ఎట్లా చేస్తున్నారు? మీరేమో 495 రోజుల నిరాహార దీక్షలో ఉన్నారు. సత్యమయ్య జ్యోతి శాంతియుత దీక్ష తెలంగాణ ప్రజల సమస్యల న్యాయం కొరకు తక్షణ పరిష్కారానికి శాంతియుతంగా గాంధీ మార్గాన్ని ఎంచుకున్న అంటూ కూడా జై భారత్ జై తెలంగాణ అంటూ ఒక నినాదాన్ని వెనుక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో సరే, మీరు మీ వ్యక్తిగత అభిప్రాయాలను మీరు వెల్లడించుకునే అవకాశం ఉంది. కానీ ఎందుకు ప్రస్తుతం 20 ఏళ్ల తర్వాత సినీ నటి సౌందర్యకు సంబంధించినటువంటి మృతి అంశంపై ఎందుకు మీకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? అనుమానమే కాదు, నేరుగా మీరు ఫిర్యాదు కాపీలో మెన్షన్ చేస్తున్నారు మోహన్ బాబే సౌందర్యను చంపించాడని. ఎలా, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నేను ఈ విషయం అందరితో చెప్పాలని నేను అనుకొని నేను ఈ దీక్ష మార్గంలో ఎంచుకున్నాను. ఇప్పుడు మీ ద్వారాగా నా ద్వారాగా ఈ విషయం జనాలలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది. జల్లుపల్లిలో ఉన్నటువంటి సినిమా యాక్టర్ సౌందర్య గారి 6 ఎకరాల ల్యాండ్, అది ఒక గెస్ట్ హౌస్, జల్లుపల్లి శంషాబాదు 6 ఎకరాల గెస్ట్ హౌస్ని సౌందర్య గారు బతుకున్నప్పుడే మంచు మోహన్ బాబు గారు సినిమా యాక్టర్ అడిగారు, నాకు కావాలది, మరి మీరు ఇస్తే నేను తీసుకుంటానని అడిగినప్పుడు సౌందర్య గారు తిరస్కరించారు. సౌందర్య గారు వారి తమ్ముడు అమర్నాథ్ కూడా, వాళ్ళిద్దరు కూడా ఇది మీకు ఇవ్వటం కుదరదు, ఈ జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు ఇవ్వటం కుదరదు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పేసేసరికి అది మనసులో పెట్టుకొని కక్షపూర్వకంగా దాన్ని ఎలాగైనా దక్కించుకొని ఆ 6 ఎకరాల గెస్ట్ హౌస్ జల్లిపల్లిలో ఉన్నదాన్ని ఎలాగైనా దాన్ని ఆయన స్వాధీనపరచుకోవాలని మంచు మోహన్ బాబు ఏదో ఒక సందర్భంలో పార్టీ మీటింగ్లో బెంగళూరు నుంచి సౌందర్య గారు అమర్నాథ్ ఇద్దరు వస్తుంటే ఖచ్చితంగా ఆయన హత్య చేయించి ఆ జల్లిపల్లిలో ఉన్న 6 ఎకరాలు అతను ఆక్రమించుకొని అది దాన్ని స్వాధీనపరచుకున్నామంటే ఆ మంచు మోహన్ బాబు గారు బలత్కారంగా అది కక్షపూర్వకంగానే ఆ జల్లిపల్లిలో ఉన్న 6 ఎకరాలని అది ఎట్లాగైనా స్వాధీనం చేసుకోవాలని దాని కన్ను పడి, ఖచ్చితంగా మోహన్ బాబు గారి కన్ను ఆ జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల మీద పడి ఈ హత్యకు కారణమైనది జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు. మీరు చెప్తున్నారు జల్లిపల్లి ఫామ్ హౌస్ సౌందర్య మృతికి కారణం మోహన్ బాబే హత్య చేయించాడు, అది కూడా జల్లిపల్లి ఫామ్ హౌస్ కోసం అని మీరు చెప్తారు. మీకు ఎవరు చెప్పారు ఈ విషయం? జల్లిపల్లి ఫామ్ హౌస్ కోసమే మోహన్ బాబు గారు సౌందర్యని హత్య చేయించారు, ఆమె సోదరుడిని కూడా హత్య చేయించారు, హెలికాప్టర్ ప్రమాదానికి పథకం ప్రకారం రచించిందంతా కూడా మోహన్ బాబే, ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు ఎవరు చెప్పారు? సౌందర్య చెప్పిందా? సౌందర్య తమ్ముడు అమర్నాథ్ చెప్పిండా? లేదంటే మోహన్ బాబు చెప్పాడా? మోహన్ బాబు సన్నిహితులు ఎవరైనా చెప్పారా? నేను సినిమా యాక్టర్ సౌందర్య గారి వీర అభిమానిని. నేను ఓకే, గతంలో సౌందర్య గారు బతుకున్నప్పుడు ఆమెను కలవటానికి నేను హైదరాబాద్ వెళ్ళాను ఒక అభిమానిగా. ఏ సంవత్సరంలో వెళ్ళారు? అది 2003. అది 2003 అంటే మరణించడానికి ఒక ఏడాది ముందు, ఒక 1 year ముందు. ఓకే, ఆ సమయంలో ఆ సౌందర్య గారిని నేను కలిసే ముందు సౌందర్య గారితో పాటు వాళ్ళు మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళతో చర్చించుకుంటున్నారు. సౌందర్య గారు ఇలాగా మోహన్ బాబు గారు ఇట్లా మన జల్లిపల్లిలో 6 ఎకరాలు అడిగారు, నేను ఇవ్వనని చెప్పాను, ఆ రోజు నుంచి నా మీద బాగా కోపంగా ఉన్నారు మోహన్ బాబు గారు అని చెప్పారు. వాళ్ళు మేనేజర్ డిస్కషన్ చేసుకుంటున్నారు. నీ పక్కనే ఉన్నాను, అది నేను విన్నాను, అది నేను మర్చిపోలేదు, ఇప్పటికీ నాకు నా మైండ్లో అది ఇప్పటికీ ఉంది. అది తర్వాత ఇక అదే ఒక 1 year తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిండు. అది అందరూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవాలి అనుకోవాలనే మోహన్ బాబు హత్య చేయించిండు. ఓకే, కేవలం జల్లిపల్లిలో ఉన్న 6 ఎకరాలు గెస్ట్ హౌస్ని ఆక్రమించుకోవటానికి కొరకు సౌందర్యాన్ని అడ్డం వస్తుందని, అమ్మట్లేదు ఇవ్వట్లేదని వాళ్ళిద్దరిని సౌందర్య గారు చిట్టుమల్లి గారు మీలానే సౌందర్య గారికి చాలా మంది లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు. ఓకే, కేవలం అభిమానులే కాదు, ఆమెకి చాలా మంది మార్బలం కావచ్చు, బలగం కూడా ఉంది, చాలా పెద్ద ఫ్యామిలీ సౌందర్య గారు అంటే. ఒక 6 ఎకరాల ఫామ్ హౌస్ కోసం అంత పెద్ద సినీ నటి, అప్పట్లో ఆమె కెరియర్ కూడా అత్యద్భుతంగా వెలుగుతున్నటువంటి సిచ్యువేషన్. సౌందర్య అంటే ప్రతి ఇంట్లో మారుమూల పల్లెల్లో కూడా ప్రతి ఆడపడుచు కూడా తెలిసినటువంటి ఒక హీరోయిన్ ఫిగర్ అని. అటువంటి ఆమెకి అంత సింపుల్గా ఒక ప్రమాదాన్ని, ఒక కుట్రగా, ఒక హెలికాప్టర్ ప్రయాణించేటప్పుడు ఆమెని పూర్తిగా ఒక పక్క పథకం ప్రకారం హత్య చేయాలనుకోవడం, ఒకవేళ మోహన్ బాబు గారు అనుకున్న అంత ఈజీ అంటారా? అంత సాధ్యపడుతుంది అంటారా? ఆయనకు అది సాధ్యమే, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి విషయాల్లో ఆయన వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఓకే, సినిమా యాక్టర్ మోహన్ బాబు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, మన TV9 రంజిత్ అన్నయ్య గారి పేరు పై కూడా దాడి చేసిండు మైక్ తోటి. తర్వాత వాళ్ళ మంచు మనోజ్ వాళ్ళ చిన్న కుమారుడు, అతను కూడా వాటాల విషయంలో సమానంగా చేయకుండా ఆయన్ని బయటికి గంటేసిండు. కేవలం ఆ జల్లుపల్లిలో ఉన్న 6 ఎకరాల గెస్ట్ హౌస్ గురించే వాళ్ళకి ఈ మధ్య కాలంలో గొడవలు అవుతా ఉన్నాయి.
ఓకే. అంటే మీకు ఆ జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు సౌందర్య గారి కాడి నుంచి సంపించి తీసుకున్న మోహన్ బాబు అది మంచు మనోజ్ గారికి ఇవ్వటానికి మనసు ఒప్పటం లేదు. అంటే ఆయనకి ఆ ప్రయత్నం అనేది రావటం లేదు. నేను ఇంత హత్య చేయించి ప్లాన్ ప్రకారంగా ఈ గెస్ట్ హౌస్ మీద నా కన్నుబడి ఇది నేను పర్సనల్‌గా ఉంచుకోవాలనే ప్లాన్‌లో మోహన్ బాబు గారు ఉన్నారు. ఏముంది అంతగా జల్పల్లి ఫామ్ హౌస్‌లో ఏముందంట? అది ఏమున్నదంటే అందులో పోయి చూసినోళ్ళకి తెలుస్తది. ఆ జల్లుపల్లిలో చాలా కాస్ట్‌లీ గల ఇలువైనది అది. ఆ రోజులలో గూడా చాలా ఇలువ గలది కాబట్టే హత్య చేయించడానికి కారణమైందది. యెస్. ఓకే. మీరు సౌందర్యని కలవడానికి వెళ్లారు. అవును. సరిగ్గా అప్పుడు 2003 సంవత్సరంలో. 2003 మీరు సంవత్సరం. కలవడానికి వెళ్ళిన సమయంలో సౌందర్య గారు మీతో మాట్లాడడం ఏమైనా జరిగిందా? ఈ విషయాన్ని మీతో కూడా పంచుకోవడం అప్పుడు ఏమైనా జరిగిందా? ఆ రోజులలో సెకండ్ ఇవ్వటం, దగ్గరికెళ్ళటం, ఫోటో తీసుకోవటం. ఆ ఓకే. ఫోటో అనేది అప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాలం కాబట్టి అంతగా సెల్ ఫోన్‌లలో తీశారు గానీ అది కడిగించలేకపోయాం. ఓకే. తర్వాత ఆ తర్వాత మీరు ఈ అంశంపై ఎప్పుడైనా మధ్యలో స్పందించడం గాని ఏమైనా జరిగిందా? ఎందుకంటే సుమారు ఆ ఘటన జరిగి అంటే ఆమె మరణించి సుమారు అప్పటి 21 నుంచి ఏళ్ళు కావస్తుంది. మీరు ఈరోజు అకస్మాత్తుగా సౌందర్య మృతికి కారణం మోహన్ బాబే, పథకం ప్రకారం మోహన్ బాబు హత్య చేయించాడు. ఇటువంటి ఎలిగేషన్స్ ఎందుకంటే సమాజంలో ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకునే అవకాశం వాళ్ళకుంది. ఎందుకు మీరు ఒక సెలబ్రిటీని ఇలా అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం కాదా ఇది? ఎందుకంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళని అభ్రష్ట పాలు అనుకుంటే వేరే వాళ్ళ మీద ఏదైనా చెప్తాను కదా Yes, నేను. అదే ఎందుకు మోహన్ బాబే ఈ అంటున్నా మోహన్ నేను బాబు కూడా. గారు ఎందుకంటే నాకు తెలుసు జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు సౌందర్య గారి కన్ను ఆ సౌందర్య గారి 6 ఎకరాలు జల్లిపల్లిలో ఉన్నటువంటి ఆస్తి మీద మంచు మోహన్ బాబు గారు కన్నుబడి ఆ మంచు మోహన్ గారు ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలి. ఎలా దక్కుతుంది? సౌందర్యాన్ని చంపితే సౌందర్య యొక్క ప్రాపర్టీ మోహన్ బాబుకి ఎలా వస్తుంది? వాళ్ళిద్దరు ఎలా ఏమన్నా వస్తుందంటే ఇప్పుడు వారసత్వమా లేదంటే వాళ్ళిద్దరు ఏమన్నా కుటుంబ సభ్యులా? ఎట్లా వస్తుంది? అంటే సినిమా పరంగా పరిచయం వాళ్ళకి. ఓకే. అయితే సౌందర్య కష్టపడి కష్టపడిన సొమ్ముతోటే కొనుక్కోవడం జరిగింది జల్లిపల్లిలో. ఓకే. వారు 6 ఎకరాలు కొనుక్కొని మంచిగా గెస్ట్ హౌస్ కట్టుకొని ఓకే. మంచిగా ఉండేసరికి సిటీకి దగ్గర జల్లుపల్లి, ఓకే. తర్వాత శంషాబాదు, హైదరాబాద్ మొత్తం హ్మ్. అందులో మంచిగా కాస్ట్లీ భూమి అది ఆమెకి ఇష్టమైనది. ఓకే. దాని మీద ఈ మంచు మోహన్ బాబు గారికి కన్నుపడ్డది. ఓకే. దాన్ని కన్ను ఎలాగైనా పడింది వరకు దక్కించుకోవాలి. ఓకే చిటిమల్ గారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? అసలు మోహన్ బాబుకి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చిందని అడుగుతున్నా. చంపటం వల్ల చంపడానికి ముందు ప్లాన్ చేసుకొని ఈమె చనిపోతే ఈమె విషయంలో నాకు వేలెత్తి చూపించేవారు ఉండరు. నేను తీసుకోవచ్చు డైరెక్ట్ కానీ దానికి సంబంధించి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా సౌందర్య మర్డర్ కేసుని సౌందర్య మర్డర్ చేయించింది మాత్రం ఖచ్చితంగా మంచు మోహన్ బాబు గారే. ఆ డెత్ ఫైల్ని కంపల్సరీ రీఓపెనింగ్ చేసి ఎంక్వైరీ చేయండి. ఖచ్చితంగా మోహన్ బాబు గారే వస్తుంది పేరు. ఈ మధ్య మీరు కొంతమందితో ఇక్కడ స్థానికులతో కూడా చర్చించినట్టు ఒక సమాచారం ఉంది. ఈ 15 రోజుల క్రితం మిమ్మల్ని మోహన్ బాబు అనుచరులు ఎవరో మోహన్ బాబు బెదిరింపులకు గురి అనుచరులు చేశారని, చంపడానికి ప్రయత్నం చేశారు. మాస్కులు పెట్టుకున్నారు. నిజమేనా ఇదంతా? నిజమే అండి. మాస్కులు పెట్టుకున్నారు. ఎవరో మోహన్ బాబు అనుచరుల పేర్లు ఏమైనా తెలుసా మీకు? వాళ్ళు పేరు ముఖం గుర్తుపట్టుకునేది విధానంగా లేదు. ఓకే. వాళ్ళు వచ్చి ప్రతిసారి నాకు మీ ఊరి వాళ్ళేనా మోహన్ బాబు అనుచరులు? కాదు లేదంటే హైదరాబాద్ అని చెప్పారు వాళ్ళు. హైదరాబాద్ నుంచి మేము వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చాము. మంచు మోహన్ బాబు గారు పంపించారు. మోహన్ బాబు గారి ప్రస్తావన నీకు తేవద్దు అని నాకు గట్టిగా వార్నింగ్ ఇవ్వటం వల్లే వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను కెమెరాలు కూడా పెట్టించాను. కెమెరాస్, సీసీ కెమెరాస్ సీసీ కూడా మీరు కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేశారు. పెట్టించాను. ఓకే. వాళ్ళు ఏ టైంలో అయినా నా మీద దాడి చేయొచ్చు. ఏ టైంలో అయినా నా మీద కొంత వాళ్ళు చంపేయడానికి సౌందర్య గారిని చంపించిన వాళ్ళు నన్ను చంపేయడం లెక్క కాదని నేను భయానికి సీసీ కెమెరాలు పెట్టించిన. మరి నాకు మంచు మోహన్ బాబు ద్వారాగా ప్రాణహాని ఉంది కాబట్టి మరి నాకు రక్షణ కల్పించాలని గవర్నమెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఓకే. ఖమ్మం కలెక్టర్కి మీరు ఫిర్యాదు చేశారు, బాగానే ఉంది. బాగానే కానీ మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఏ ఆధారాలు ప్రామాణికంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ని మీరు వేడుకుంటున్నారు? మీరు ఫిర్యాదు ఇస్తున్నారు కరెక్టే. ఇందులో సౌందర్య మరణానికి సినీ నటుడు మోహన్ బాబు మాత్రమే కారణం. అవును. ఆమె తమ్ముడు అమర్నాథ్ను ఇద్దరిని కూడా సాక్ష్యాలు దొరకకుండా హెలికాప్టర్ ప్రమాదంలో మోహన్ బాబు హత్య చేయించారని మీరు ఫిర్యాదు కాపీలో మెన్షన్ చేశారు. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఎవిడెన్స్ ఆమె డెత్కు ముందు ఆ జల్లుపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు అతను అడగటం, తర్వాత అది సౌందర్య గారు నిరాకరించడంతో ఖచ్చితంగా దాన్ని దక్కించుకోవాలి. ఏది జల్లుపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు దక్కించుకోవాలి గెస్ట్ హౌస్ అని ఆమెను చంపించాక మళ్ళీ అతనే అనుభవిస్తున్నాడు కదా దాన్ని. మళ్ళీ ఈ అంశం గురించి మళ్ళీ మాట్లాడదాం. సరే, ఇదంతా బానే ఉంది. 495 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అవును. అన్నం కూడా తినట్లేదంటే నేను అన్నం ఏం తిని బతుకుతున్నారు? ఓల్డ్ ఆకులే రోజుకు 3 సార్లు తింటా. ఏం ఆకులు తింటారు మీరు? జామాకు, ఉమ్, కరివేపాకు, ఉమ్. మొలగాకు. ఓకే. అంటే మీరేమైనా ఆయుర్వేదిక్ వైద్యం? అలా ఏం లేదు. నేను ఆకులు తిని గాంధీ మార్గంలో అన్నం తినకుండా ఈ దీక్ష చేసి సౌందర్య గారికి న్యాయం జరగాలి,
జలిపల్లో నుండి గెస్ట్ హౌస్ని గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకోవాలి. మిలిటరీ సోదరులు కానీ, పోలీసు సోదరులు కానీ, తర్వాత మీడియా మిత్రులు కానీ, అనాథాశ్రమాలు కానీ ఆ జలిపల్లో నుండి 6 ఎకరాలని ఖచ్చితంగా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని నా డిమాండ్. ఇంకెవరైనా కలిసారా మీరు ఈ అంశానికి సంబంధించి? గతంలో డీజీపీని కానీ, ముఖ్యమంత్రులను కానీ, ఎవరిని కలవలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మన ఖమ్మం కలెక్టర్ గారికి ఇన్వార్డులు ఇవ్వడం జరిగింది. తర్వాత మన ఖమ్మం రూరల్ మన సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని సౌందర్యాన్ని సంపించినందుకు తగు చర్యలు మోహన్ బాబు మీద తీసుకొని సౌందర్య గారి ఆత్మ శాంతించాలంటే సౌందర్య గారి యొక్క జల్లుపల్లిలోని 6 ఎకరాలు గవర్నమెంట్కి, అనాథ పిల్లలు కానీ, పోలీసు డిపార్ట్మెంట్ కానీ, మీడియా మిత్రులు కానీ, మిలిటరీ సోదరులు కానీ ఖచ్చితంగా స్వాధీనపరచుకోవాలని నా డిమాండ్. ఓకే, ఇప్పుడు మంచు మనోజ్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. వాళ్ళ కుటుంబంలో ఆస్తి వివాదం నడుస్తుంది. కొన్ని కుటుంబ సమస్యల విషయంలో వాళ్ళు తగాదా పడుతున్నటువంటి పరిస్థితులు గతంలో చూసాం. సో తాజాగా మళ్ళీ మంచు మోహన్ బాబుని వివాదంలోకి మీరు ఎందుకు లాగుతున్నారు? ఆయన మీద మీకు ఏమైనా వ్యక్తిగతంగా కోపం ఏమైనా ఉందా? అంటే అతను అనేక సినిమాల్లో విలన్ పాత్రలు కూడా పోషించారు. సో అలాంటి విలన్ పాత్రలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాయా? 21 ఏళ్ల తర్వాత మీ గుండెల్లో దాగి ఉన్నటువంటి ఈ బాధను ఎందుకు వ్యక్తం చేయాల్సినటువంటి సందర్భం ఈ రోజు ఎందుకు తెర మీదకి వచ్చింది? ఎందుకు ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి అంటే అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఓకే, ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. మరి సౌందర్య గారి యొక్క జలుపలు 6 ఎకరాలు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. మంచు మోహన్ బాబు ఆమెను చంపించి క్రూరంగా హత్య చేయించింది కాబట్టి ఆయనకి శిక్ష పడాలి. ఓకే, మంచు మనోజ్కి సంబంధించి మీకు ఏమైనా పరిచయాలు ఏమైనా ఉన్నాయా? మంచు మనోజ్ గారికి మాకు పరిచయాలు ఏమి లేవు. మంచు మనోజ్ గారికి న్యాయం జరగాలని కూడా నేను ఈ సందర్భంగా. మోహన్ బాబు మీద అంత కోపం ఎందుకు? ఆయన సొంత కొడుకుని ఇట్లా దూరం చేసినంటే మంచు మనోజ్ని దూరం చేసి కొడుకు దూరం చేశాడు అంటున్నారు. ఎంతో మంది చిన్నారులకు, విద్యార్థులకు ఉచితంగా ఆయన విద్యా బోధన చేస్తున్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నారు, ఒక సామాజిక వేత్తగా ఉన్నారు. ఎన్నో సినిమాలు తీశారు, ఎంతో మందిని అలరించారు. సౌందర్యకు మీరు ఎలాంటి ఫ్యాను, మోహన్ బాబు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తూ ఒక సెలబ్రిటీ ఫిగర్ని, అది కూడా సహచర సినీ నటి అయినటువంటి సౌందర్య మృతికి సంబంధించి అతనిపై ఈ స్థాయి హత్య ఆరోపణ చేయడం నిజంగా సమంజసమైన చిట్టిమల్లి గారు? ఈ హత్య బయట పడకుండా ఉండాలనే ఇప్పుడు మీరు చెప్పారు కదా చిన్నపిల్లలకి ఈ చదువు అని, ఆ విషయాన్ని ఎంచుకున్నాను నేను ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఆయన ఖచ్చితంగా సౌందర్య గారి ఒక మరణాన్ని ఆయన బయట పడకుండా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అట్లా ముసుగులో చేస్తున్నాడని నా అభిప్రాయం. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఆర్టీవీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా మీరు ఇచ్చే కన్క్లూజన్ ఏంటి? సౌందర్య మరణానికి కారణమైనటువంటి మంచు మోహన్ బాబుని తగు చర్యలు తీసుకొని మోహన్ బాబు మీద కఠినమైన శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.